morning, Daddy. Hi, Rakhi. Bye. యాయో సద్దివాళ్ళం తిందు గానీ రా. అంటే సద్దివాణం? ఆహా, బ్రేక్ఫాస్ట్. గుడ్ 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 గుడ్. ఇది పెట్టండి. ఈ వేళ కాకులు తిను, రేపు సత్తిపళ్ళెం కొంటాను. ఆల్ రైట్. ఇదేంటి? జొన్నకూడు. జొన్నకూడు తిన్నైనా ఒంటికి మంచిది. అవును, పొద్దున్నే టిఫిన్ కి ఇడ్లీ ఆమ్లెట్ పెసరట్ గెసరట్ ఏముండవు? చేస్తాంగా, సంక్రాంతికి సంవత్సరాదికిను. ఏడాదికి ఒకసారి 2 షార్లు. ఓ నో చట్నీస్? అదే నంచుకోవడానికి కాస్త ఉప్పుగా కారంగా. ఇదిగో బాబు నంచుకో. ఓహో, చట్నీ. టిఫిన్ లో నంచుకోవడానికి కదా, లేకపోతే చప్పగా ఉంటుందండి. అదేమిట్రా ఇంకా కన్నీళ్ళు? మళ్ళీ మిరపకాయ కొరికావా? మిరపకాయ కాదమ్మా, మిఠాయి వండు కొరికాను. అందుకే బాగుంది. ఇటు సైడ్ ఓకే, మరి అటువైపు బఫెలో గారు. షీ బఫెలో. ఐఎమ్ సారీ, షీ బఫెలో గారు. ప్లీజ్ టర్న్ దట్ సైడ్. సార్, మీరు టర్న్ అయ్యట్లేరు, మనమే టర్న్ అవుదాం. ఓకే, అలాగే. కొంచెం ఫైన్ సార్. అదే లెవెల్ సార్. కొమ్ముల మీద కొంచెం కింద. బా, ఏం కొడుతున్నారు సార్? నిన్ను ఎరా మిస్చిమస్ ఫీలో, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నేను పనులు చేయడం. దాని శిక్ష ఏమిటో తెలుసా? ఇంట్లో ఉన్న బట్టలన్నీ నువ్వే వెతకాలి. ఈ మహానుభావుని ఆ మిలిటరీ వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు బాధపడింది. ఆ గొడుగులాగి నేను పట్టుకుంటాను. మరి కర్ర కుర్చీ మీద కూర్చున్నావంటే నువ్వు పెడుతుంది కదా, సోఫా తెచ్చు కూర్చోలేకపోయావా? ఉతకడానికి వాతంగా ఉంటుంది. ఏం పర్వాలేదండి, ఇది కూడా బాగా. బాబాయ్ సారీ సార్, అటెన్షన్ సార్. సార్, పొద్దున్నే కొబ్బరి తోటలోకి వెళ్ళాను, 750 కాయ దింపించాను. ఆ మాగాణ్లోకి వెళ్ళాను, 40 బస్తాలు దింపించానండి. అవి కూడా కలిపి పట్టణానికి లారీ ఖాళీగా వెళుతుంటే దాన్ని ఆపరేటివ్ మాట్లాడి పంపించానండి. పోతే రేట్ ఎట్టకపోతే మాట్లాడుకుంటారు కదా అని అమ్మాయి గారి చేత ఆ పట్టణం షావుకారికి చీటీ రాసి పంపించానండి. కూడా వెళ్ళమని మన బండగున్నాయి గారు లేదండి, ఆయన పురమాయించారు. ఒక్క పూటలో ఇంత పని ఎలా చక్క పెట్టేశారా? ఏదో తమ ఆశ్చర్యవాదం. అది సరే, షూట్ చేస్తానన్నా బండగొన్న ఊరు పొలి మీద దాటడు.
వాడికి ఎలా కళ్ళెం వేసావరా? బాలేవారండి, మీకే కళ్ళు వేయగలేదు సారీ సార్, కళ్ళు మీకా సార్, మీ గుర్రానికి. మొత్తానికి నువ్వు అసాధ్యుడురా. నువ్వు నాకు బాగా నచ్చావురా. నువ్వు కూడా నాకు నచ్చావురా. సారీ సార్, ఇక్కడ అంజిగాడు అనుకున్నాను సార్. సారీ సార్. అమ్మో 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 అమ్మో, ఒళ్ళంతా హోనమైపోయింది. ఈ పల్లెటూరు పనులు నేను రావలేను బాబు. ఇగో ఇక్కడ యాపిల్ జ్యూస్ లాంటిది ఏమైనా దొరుకుతుందా? జ్యూసు లేదు గీసు లేదు. కాసేపు ఆగు, అమ్మ అన్నం పట్టుకొస్తుంది. కాసేపా? ఆకలి వస్తుంటే. అవును, టైం ఎంత అయింది? 12. అదేంటి పైకి చూసి 12 అంటున్నావు? ఆకాశంలో నీ బాబు ఏమైనా గడియారం అలాంటి తీసాడా? అంతేగా, పొద్దున్న తూర్పు కొండలో సూర్యుడు పొడిస్తే 6, ఆకాశంలో నడినెత్తి మీదకి వస్తే సరిగ్గా 12, సాయంకాలం పడమటి కొండలోకి జారిపోతే 6. ఆహా, అట్టాగా. అవును, మరి నాకు తెలియగలుగుతాను. ఎంత బ్రహ్మాండమైన గడియారం ఆ బ్రహ్మదేవుడు కనిపెడితే మరి సిటీలో అందరూ ఏంటి సిటిజన్లు సీకులు కడుగుతారు, పిచ్చిముండా కొడుకులు. ఏందబ్బా ఇది? దాన్ని ఏనుగంటారు. ఆ మాత్రం తెలుసులే బాయ్. కాకపోతే దీనికి 5 కాళ్ళు ఉన్నాయేమిటా అని ఆలోచిస్తున్నాను. ఆ కాలు పేరు తొండం. దండం పెట్టు, జీవిస్తుంది. పర్వాలేదు, నేను ఎక్కడి నుంచి దండం పెడతాను. నమస్తే గురు. భయం ఎందుకు? నాకేం భయం రా, కరెంట్ అన్ని తెలుసు మనకు. ఆ సంగతి అన్నీ తెలియదుగా, అందుకని. తీసుకో గురు. మొక్కు. ఆ ఏనుగుని ఇలా తీసురా. తీసుకురా. తీసుకురా. తీసుకొచ్చి నా కాళ్ళకి మొక్కమను. సుబ్బయ్య ముద్దు. అమ్మా చెప్పి చావే, లేట్ అవుతుంది. చెప్తాం మహాప్రభు. మొక్కమనవయ్యా. అమ్మాయి గారికి అజ్ఞానం ఉండొచ్చు, నీ బుద్ధి ఎక్కడ వచ్చిందయ్యా? దేవుని మొక్కమంటావా? ఆ కబుర్లన్నీ గట్టి పెట్టాయి. 5 పైసలు ఇస్తే నెత్తికి తొండ పెట్టింది. 5 రూపాయలు ఇస్తాం, కాలు మీద పెట్టమను. అదంతే. తప్పయ్యా, కళ్ళు అవుతాయి. ఈ ఏనుగులో దేవుడు ఉన్నాడు, మడిసి కాళ్ళకు మొక్కటమా? అయ్యయ్యో, ఇది దేవతా కాలయ్యా. అయినా దేవుడు నీలో నాలో లేడు. అమ్మాయి గారిలో మనకన్నా ఎక్కువ ఉన్నాడు. మొక్కమనా? మొక్కమను. అరే అమ్మగారు 500 ఇప్పిస్తారా? మొక్కించు పాపం. నీ బాబు సొమ్మేం పోయే, రేటు పెంచేస్తున్నావు. అరే నీ తాతగారి సొమ్మేం పోయింది బే, అమ్మగారి దగ్గర ఇప్పించు పాపం. సరే, ఇస్తారని చెప్పు. సావులు 500 ఇస్తారట. 500 కాస్త దయించు, పిల్లలు కదా అండి. ఇక స్వాములు, ఈ బేరాలు ఎందుకని ఆఖరి మాట 5,000 ఇస్తారంట. ఆశీర్వదించు. నోరు మూసుకోమని సుబ్బయ్య, లేకపోతే పళ్ళు రాలగలవు. తీసురా, ముఖించు. సుబ్బయ్య, ఆ మావట వాణ్ణి ఏనుగుని కొనేసి మన గుమ్మలో కట్టి ఇంకో గంటలో తేవాలి. లేదా కొరడంతో చేసి చెండాడి పారేస్తాను. అలాగేనమ్మా.